గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన సండే నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో చెన్నై జట్టు ఏకంగా 86 పరుగుల తేడాతో ఘనంగా విజయం సాధించింది. అయితే ఇటువంటి గెలుపు గనక లీగ్ మ్యాచెస్లో ఒక్క రెండు పడ్డా కూడా చెన్నై జట్టు ఈ పాటికి ప్లే ఆఫ్లో అర్హత సాధించుండేది. కానీ గుజరాత్ జట్టుకు మాత్రం ఊహించని పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకనంటే ఫస్ట్ పొజిషన్లో ఇప్పుడు గుజరాత్ జట్టు నిలవాలి అంటే పంజాబ్, ముంబై అలాగే బెంగుళూరు జట్టు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే గుజరాత్ జట్టు గాని, అటు చెన్నై జట్టు గాని ఇక ఈ లీగ్ మ్యాచ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశారు. దాంతో నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో థాంక్ యూ గుజరాత్, థాంక్ యూ అహ్మదాబాద్ అని చెప్పేసి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇది కేవలం గుజరాత్ జట్టు వాళ్ళు మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ నిన్న ఎంఎస్ ధోని మాత్రం తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అయితే ఇక వాళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్న సమయంలో తను కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఈ స్టేడియంకి నాకు ఎంతో అద్భుతమైన సంబంధం ఉందని చెప్పేసి అక్కడున్న అభిమానులకు టెన్నిస్ బాల్స్‌తో తన ఒక సపోర్ట్‌ని అలాగే తన ఒక గెస్చర్‌ని చూపించడం జరిగింది. ఇది చూసిన శుభ్మన్ గిల్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయితే నిన్న చాలా మంది గుజరాత్ జట్టు ఆటగాళ్ళతో పాటుగా చెన్నై జట్టు ఆటగాళ్ళతో చాలా సేపు ముచ్చటించాడు. ఎందుకనంటే ప్లే ఆఫ్‌కి వెళ్ళే జట్లు మాత్రమే ఇంకా ఐపీఎల్ 2025లో భాగంగా నిలుస్తాయి. మిగతా జట్లన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సొంత పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే చెన్నై కూడా ఆఖరి మ్యాచ్ ఆడేసింది కాబట్టి ఇక ఈ క్రమంలో ధోనితో మాట్లాడడానికి యువ ఆటగాళ్ళందరూ వచ్చి దాదాపుగా ఒక్కొక్కళ్ళు పావుగంట 20 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. కానీ ధోని చేసిన ఈ పనికి మాత్రం అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు.